Welcome to Sri Raviteja Degree College, 3rd BSc 6th semester computer students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today topic is explain different style properties and values in HTML document for 3rd BSc computer students studied under Adikavi Nana University, Rajamahendravaram. టుడే క్లాస్లో HTML యొక్క క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో ఉపయోగించే స్టైల్ యొక్క ప్రాపర్టీస్ గురించి వాటి యొక్క వాల్యూస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే HTML లాంగ్వేజ్ని ఉపయోగించి తయారు చేసే వెబ్ పేజ్లో మనం ఉపయోగించే టెక్స్ట్ యొక్క బార్డర్ లైన్స్ కానీ లేకపోతే టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ కానీ లేదా టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ లేకపోతే టెక్స్ట్ యొక్క లైన్ స్పేసింగ్స్ కానీ ఇవన్నీ కూడా HTML స్టైల్ ప్రాపర్టీస్లోకి వస్తూ ఉంటాయి. ఈ స్టైల్స్ని ఎలా యూజ్ చేస్తారు, దాని యొక్క స్టైల్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, వాల్యూ ఏంటి, టేబుల్ ఫార్మేట్లో చూసుకుందాం. లెట్ us డిస్కస్ డిఫరెంట్ స్టైల్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఇన్ HTML డాక్యుమెంట్లో HTML డాక్యుమెంట్లో ఉపయోగించే స్టైల్ యొక్క ప్రాపర్టీస్ ఏమిటి, వాటి యొక్క వాల్యూస్ గురించి, అలాగే దాని యొక్క వాల్యూస్ డిస్క్రిప్షన్ గురించి ఈ సెక్షన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది, డిస్కస్ చేయడం జరుగుతుంది. HTML డాక్యుమెంట్ని క్రియేట్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్ యొక్క స్టైల్ని క్రియేట్ చేయాలంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్టైల్ షీట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. స్టైల్ షీట్స్ ఆర్ 3 టైప్స్ కింద డివైడ్ చేశారని చెప్పుకున్నాము. ఇన్లైన్ స్టైల్ షీట్, ఎంబెడెడ్ స్టైల్ షీట్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అని 3 టైప్స్ కింద డివైడ్ చేశారను. ఈ స్టైల్ షీట్ ద్వారా తయారు చేయబడిన టెక్స్ట్ యొక్క ఫాంట్ కానీ లేతే ఆ యొక్క టెక్స్ట్ యొక్క బార్డర్ లైన్స్ కానీ లేతే ఆ టెక్స్ట్ ఫార్మాట్ యొక్క బార్డర్ లైన్స్ అంటే టాప్ బార్డర్ ఎంత ఉండాలి, బాటమ్ బార్డర్ ఎంత ఉండాలి, లెఫ్ట్ బార్డర్ ఎంత ఉండాలి, రైట్ బార్డర్ ఎంత ఉండాలి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసేదాన్ని స్టైల్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ అని చెప్పడం జరుగుతుంది. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ యొక్క ప్రాపర్టీస్ని బేసిక్గా 4 టైప్స్లో డివైడ్ చేయడం జరుగుతుంది. హియర్ ఆర్ సమ్ బేసిక్ CSS ప్రాపర్టీస్ టు వర్క్ విత్. ఈ యొక్క 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్లో టెక్స్ట్ ఫార్మేట్ని తయారు చేయడానికి, టెక్స్ట్ డాక్యుమెంట్ని తయారు చేయడానికి ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉపయోగపడుతుంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ లిస్ట్ ప్రాపర్టీస్ అండ్ థర్డ్ వన్ ఈజ్ border properties and fourth one is font properties. These are cascading style sheet properties. First one is text properties, second one is list properties, third one border properties and fourth one font properties. Let us explain individual properties of cascading style sheet in HTML. The first properties of cascading style sheet is text properties. టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే మనం తయారు చేసిన డాక్యుమెంట్లో టెక్స్ట్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తున్నామో దాని యొక్క టేబుల్ ఫార్మేట్లో ఇవ్వబడింది. ఇక్కడ ప్రాపర్టీస్, డిస్క్రిప్షన్ అండ్ వాల్యూస్. ఇక్కడ టెక్స్ట్ యొక్క కలర్ని సెట్ ద కలర్ ఆఫ్ ఏ టెక్స్ట్. ఇక్కడ కలర్ ప్రాపర్టీ అంటే ఏంటంటే టెక్స్ట్ ప్రాపర్టీలో ఫస్ట్ ప్రాపర్టీస్ కలర్ ప్రాపర్టీ అంటే మనం ఏదైతే వెబ్ పేజ్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆ టెక్స్ట్ యొక్క కలర్ని
డి డిఫైన్ చేయడానికి కలర్ ప్రాపర్టీస్ అనేది ఉపయోగిస్తారు. ఈ కలర్ ప్రాపర్టీస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే ఆర్బీజీ, హెక్సా అండ్ కీవర్డ్. ఆర్బీజీ ఈజ్ రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ని ఉపయోగించి హెక్సా హెక్సా డెసిమల్ అంటే ఇక్కడ హెక్సా అంటే ఏంటంటే 16 డిజిట్స్ హెక్సా డెసిమల్ నెంబర్స్ని యూజ్ చేస్తారు టెక్స్ట్లో. అలాగే కీవర్డ్స్ ఈజ్ ఫిక్స్డ్ డిఫైన్ మీనింగ్ కీవర్డ్స్ అనేవి ఉంటాయి. ఈ కీవర్డ్స్ అనేవి ఫిక్స్డ్ ఎట్రిబ్యూట్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కలర్ తర్వాత ఈ యొక్క టెక్స్ట్ ప్రాపర్టీస్లో సెకండ్ది ఏంటంటే లైన్ హైట్. మనం ఏదైతే పారాగ్రాఫ్ని టైప్ చేస్తున్నామో దాని యొక్క లైన్ని హైట్ ఎలా ఉండాలి, సెట్స్ ద డిస్టెన్స్ బిట్వీన్ లైన్స్. ఇక్కడ లైన్ హైట్ అనే ప్రాపర్టీస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే లైన్స్ యొక్క డిస్టెన్స్ మధ్యలో దూరాన్ని గ్యాప్ని సూచించడానికి లైన్ హైట్ అనేది ఉపయోగిస్తారు. దీనిలో 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఈ లైన్ హైట్ ప్రాపర్టీస్కి 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నార్మల్ హైట్, రెండోది నెంబరింగ్ హైట్. నెంబరింగ్ అంటే 1 స్పేస్, 2 స్పేస్, 3 స్పేస్ అంటే లైన్కి గ్యాప్, లెంగ్త్ అండ్ పర్సెంట్. ఇవన్నీ కూడా లైన్ హైట్ యొక్క వాల్యూస్. తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీలో నెక్స్ట్ ఏంటంటే లెటర్ స్పేసింగ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద స్పేస్ బిట్వీన్ క్యారెక్టర్కి మధ్యన లెటర్ యొక్క స్పేసింగ్ ఎలా ఉండాలో డిఫైన్ చేయడానికి ఉపయోగించే ప్రాపర్టీని లెటర్ స్పేసింగ్ అంటారు. ఇక్కడ ఈ లెటర్ స్పేసింగ్ యొక్క ప్రాపర్టీ యొక్క వాల్యూ ఏంటంటే వాల్యూస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నార్మల్, రెండోది లెంగ్త్. నార్మల్ అంటే డిఫాల్ట్ లెటర్ స్పేసింగ్ తీసుకుంటుంది. లెంగ్త్ అంటే మనం చూజ్ చేసుకునే ఫార్మాట్ని బట్టి ఉండే వాల్యూ. నెక్స్ట్ టెక్స్ట్ ప్రాపర్టీలో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ అలైన్. ఇక్కడ మనం తీసుకున్న అలైన్ ద టెక్స్ట్ ఇన్ యాన్ ఎలిమెంట్. ఇక్కడ టెక్స్ట్ అలైన్ అనే ప్రాపర్టీ ఏం డిఫైన్ చేస్తుందంటే లెఫ్ట్ సైడ్ని స్టార్ట్ అవ్వాలా, రైట్ సైడ్ని స్టార్ట్ అవ్వాలా, సెంటర్లో ఉండాలా, లేకపోతే జస్టిఫై. మీకు ఎంఎస్ వర్డ్ ప్రాసెసింగ్లో చేసినట్టు లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, సెంటర్ అలైన్మెంట్, జస్టిఫైయర్ ఎలిమెంట్. ఇక్కడ కూడా సేమ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుని మనం వెబ్ పేజ్లో కనపడే టెక్స్ట్ని లెఫ్ట్ అలైన్మెంట్ చేయాలి, రైట్ అలైన్మెంట్ చేయాలా, లేకపోతే సెంటరా, లేదా జస్టిఫైయా అనేది చూజ్ చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాపర్టీని ఏమంటారంటే టెక్స్ట్ అలైన్మెంట్ అంటారు. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ డెకరేషన్ యాడ్స్ డెకరేషన్ టు టెక్స్ట్. ఇక్కడ మన యొక్క టెక్స్ట్ని డెకరేట్ చేయడానికి ఉపయోగించే ప్రాపర్టీని ఏమంటారంటే టెక్స్ట్ డెకరేషన్ అంటారు. దీని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయంటే ఏదైనా టెక్స్ట్ని నార్మల్గా తీసుకుంటే దానికి ఏమి డెకరేషన్ చేయకపోతే నన్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే పర్టికులర్ టెక్స్ట్కి అండర్లైన్ చేసుకోవచ్చు. అలాగే ఓవర్లైన్, త్రూ, ఇలాగా లైన్ త్రూ, లైన్ మొత్తం ఎంటైర్ లైన్ కూడా ఏం చేసుకోవచ్చు అంటే అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఏదైనా పర్టికులర్ వర్డ్ని అండర్లైన్ చేసుకోవడానికి ఓవర్లైన్ అంటే నెక్స్ట్ 2 లైన్స్ కనుక కింద అండర్లైన్ చేస్తూ ఉంటే దాన్ని ఓవర్లైన్ అంటారు. లైన్ త్రూ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ టెక్స్ట్లో ఉండే లైన్ అంతటినీ కనుక అండర్లైన్ చేస్తూ డెకరేట్ చేస్తే దాన్ని లైన్ త్రూ వాల్యూ అంటారు. నన్, అండర్లైన్, ఓవర్లైన్, లైన్ త్రూ, దీస్ ఆర్ వాల్యూస్ ఆఫ్ టెక్స్ట్ డెకరేషన్ ఆఫ్ టెక్స్ట్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ఏంటంటే టెక్స్ట్ ప్రాపర్టీలో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే టెక్స్ట్ ఇండెంట్స్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ద టెక్స్ట్ అండ్ ఎలిమెంట్. ఇక్కడ టెక్స్ట్ ఇండెంట్ అనేది ఏం చేస్తుందంటే లైన్ యొక్క ఫస్ట్ ఎలిమెంట్ ఎలా ఉండాలి, దాని యొక్క లెంత్ ఎలా తీసుకోవాలి. అది ఇక్కడ 2 టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, లెంగ్త్ అండ్ పర్సెంట్. అండ్ లాస్ట్ ప్రాపర్టీ ఆఫ్ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఈజ్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. controls the letters in an element. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అంటే మన యొక్క
లెటర్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి, ఇక్కడ నన్లోనా లేకపోతే నన్ అంటే డిఫాల్ట్ స్టైజ్లోనా, లేకపోతే మనం తీసుకున్న టెక్స్ట్ని క్యాపిటలైజ్లో రాయాలా, లేకపోతే అప్పర్ కేసులోనా, లేకపోతే లోవర్ కేసులోనా అని చెప్పడానికి ఉపయోగించే ప్రాపర్టీస్ని ఏమంటారంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ మనం ఉపయోగించేది. ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీలో కలర్ ప్రాపర్టీ, లైన్ హైట్ ప్రాపర్టీ, లెటర్ స్పేసింగ్ ప్రాపర్టీ, టెక్స్ట్ అలైన్మెంట్, text decoration, text indent, and the last one is text transform. These are the text properties of styles in HTML document. Second properties of styles in HTML is list properties. ఇక్కడ లిస్ట్ ప్రాపర్టీస్ అంటే ఆల్రెడీ మనం లిస్ట్స్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్ అండ్ డెఫినిషన్ లిస్ట్ అని చెప్పుకోవడం జరిగింది. దాని నుంచి వచ్చిన ప్రాపర్టీస్ని లిస్ట్ ప్రాపర్టీస్ అంటారు. ఇక్కడ లిస్ట్ అంటే ఏదైనా పర్టికులర్ ఐటెంని లిస్ట్ చేసి చూపించడానికి దానిలో ఉపయోగించే స్టైల్స్ని లిస్ట్ ప్రాపర్టీస్ స్టైల్స్ అంటారు. ఇక్కడ ప్రాపర్టీస్, లిస్ట్ ప్రాపర్టీస్లో ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ లిస్ట్ స్టైల్. Sets all the properties for a list in one declaration. Sets all the properties for a list in one declaration. ఇక్కడ లిస్ట్ చేయాలంటే ఇక్కడ సెట్ ఆల్ ద ప్రాపర్టీస్ ఫర్ ఏ లిస్ట్ వన్ డెక్లరేషన్. ఇక్కడ లిస్ట్లో ఉండే మొత్తం ప్రాపర్టీస్ అన్నిటికి ఒకే డెక్లరేషన్ కలిగి ఉండాలి. అంటే లైక్ అక్కడ లిస్ట్ స్టైల్ టైప్ కానీ, లేదా లిస్ట్ స్టైల్ పొజిషన్ కానీ, లిస్ట్ స్టైల్ ఇమేజ్ కానీ, ఇన్హెరిట్ అంటే ఆల్రెడీ లిస్ట్ స్టైల్ డిఫైన్ చేస్తే నెక్స్ట్ డాక్యుమెంట్కి కూడా అదే సేమ్ స్టైల్ని ఇన్హెరిట్ అయ్యేలాగా. ఇక్కడ నెక్స్ట్ లిస్ట్ ప్రాపర్టీస్ యొక్క సెకండ్ ప్రాపర్టీ ఏంటంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్. స్పెసిఫైస్ అన్ ఇమేజ్ యాజ్ ద లిస్ట్ ఐటమ్ మేకర్. ఇది ఏం స్పెసిఫై చేస్తుందంటే లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనేది ఇమేజ్ని స్పెసిఫై చేస్తుంది. అంటే సపోజ్ HTML వెబ్ పేజ్లో క్రియేట్ చేసేటప్పుడు ఆ వెబ్ పేజ్ యొక్క ఇమేజ్ ఐడిని అంటే URL అనేది ఏం చేస్తుందంటే వెబ్ ఐడిని ప్రొవైడ్ చేస్తుంది. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్, లేకపోతే నన్, లేకపోతే ఇన్హెరిట్. ఆల్రెడీ ఉన్న లిస్ట్ స్టైల్ యొక్క ఇమేజ్ని ఈ డిస్ప్లే చేయడానికి ఈ లిస్ట్ స్టైల్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లిస్ట్ ప్రాపర్టీస్ ఈజ్ లిస్ట్ స్టైల్ పొజిషన్. అంటే ఆ లిస్ట్స్ అన్నీ ఏ పొజిషన్లో ఉండాలో స్పెసిఫై చేసి చెప్పేదాన్ని లిస్ట్ స్టైల్ పొజిషన్ అంటారు. ఇన్సైడ్లోనా, అవుట్ సైడ్లోనా, ఇన్హెరిట్లోనా. ఇన్హెరిట్ మీన్స్ సమ్ వేరే డాక్యుమెంట్లోనా. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ లిస్ట్ స్టైల్ టైప్. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ లిస్ట్ స్టైల్ టైప్. స్పెసిఫై ద టైప్ ఆఫ్ లిస్ట్. అంటే మనం డిస్ప్లే చేయబడే లిస్ట్ యొక్క టైప్ని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని లిస్ట్ స్టైల్ టైప్ అంటారు. ఇది ఎలా అంటే మనం వెబ్ పేజ్లో డిస్ప్లే అయ్యే లిస్ట్ ఐటమ్స్ అన్నీ వరుస క్రమంలో అంటే ఆర్డర్లోనా, అన్ఆర్డర్లోనా, లేదా డెఫినేషన్ లిస్ట్లోనా. అంటే ఆర్డర్లో అనుకోండి, సపోజ్ నన్ ఫాలో అయినా పర్వాలేదు, నన్ అనే వాల్యూ. లేకపోతే డిస్క్ అంటే అక్కడ ఆ లిస్ట్ వాల్యూస్లో డిస్క్ వాల్యూని కానీ, లేకపోతే సర్కిల్ అని కానీ, లేకపోతే స్క్వేర్ అని కానీ, లేదా డెసిమల్ అని కానీ, డెసిమల్ లీడింగ్ 0 అని కానీ, ఆర్మేనియం కానీ, జార్జియన్ కానీ, లోవర్ ఆల్ఫా కానీ, అప్పర్ ఆల్ఫా కానీ, లోవర్ గ్రీక్ కానీ, లోవర్ ఇటాలియన్ కానీ, అప్పర్ ఇటాలియన్ అని కానీ, లోవర్ రోమన్ అని కానీ, అప్పర్ రోమన్ అని కానీ, ఇన్హెరిట్ కానీ. ఇక్కడ లిస్ట్ స్టైల్ టైప్ అనేది ఏంటంటే మనం HTML వెబ్ పేజ్లో క్రియేట్ చేసిన వెబ్ పేజ్లో ఏదైనా ఐటెం యొక్క లిస్ట్ని అంటే పర్టికులర్ పాయింట్స్ వైజ్లో రాస్తూ ఉంటాం. మనం ఎప్పుడైనా నోట్స్ రాసినప్పుడు పర్టికులర్ ఇంపార్టెంట్ ఉన్నాయనుకోండి 1 2 3 4 5 6 అలా పాయింట్స్లో రాస్తూ ఉంటాం. ఇక్కడ కూడా ఉన్న ఏంటంటే HTML డాక్యుమెంట్లో ఉన్న లిస్ట్ని ఎలా రాస్తూ ఉంటారంటే స్టార్ సింబల్స్తో కానీ, లేదా డిస్క్ సింబల్తో కానీ, సర్కిల్స్తో కానీ, లేకపోతే రోమన్ వాల్యూస్తో కానీ,
అప్పర్ రామన్ వాల్యూస్తో కానీ లోవర్ రామన్ వాల్యూస్తో కానీ లేకపోతే అప్పర్ కేస్ లెటర్స్తో కానీ లోవర్ కేస్ లెటర్స్తో కానీ డిఫైన్ చేసి లిస్ట్ని షో చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ లిస్ట్ స్టైల్ టైప్. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ పొజిషన్. లిస్ట్ స్టైల్ పొజిషన్ స్పెసిఫైస్ ద లిస్ట్స్ అన్నీ వెబ్ పేజ్లో ఇన్సైడ్లోన అవుట్ సైడ్లోన ఇన్హెరిట్ అనే వాల్యూస్ని కలిగి ఉండి లిస్ట్ స్టైల్ యొక్క పొజిషన్ని స్పెసిఫై చేసి చెప్పేదా ప్రాపర్టీని లిస్ట్ స్టైల్ పొజిషన్ అంటారు. నెక్స్ట్ లిస్ట్ స్టైల్ టైప్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ ద లిస్ట్ ఐటెం మేకర్. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ప్రీవియస్గా. ఇప్పుడే లిస్ట్ స్టైల్ టైప్ అంటే మనం వెబ్ పేజ్లో రాసిన టెక్స్ట్ యొక్క పాయింట్స్ అన్నీ వరుస క్రమంలో రాస్తూ ఉన్నప్పుడు అలా రాస్తూ ఉంటే దాన్ని లిస్ట్ అంటారు. ఆ లిస్ట్ రాసేటప్పుడు 1 2 3 అని మనకు అలవాటు ప్రకారంగా పాయింట్స్ పేజ్లో రాసుకుంటాము. అలాగే లిస్ట్లో కూడా డిస్క్ సింబల్స్ కానీ సర్కిల్స్ కానీ స్క్వేర్ కానీ డిస్మిల్స్ కానీ లేకపోతే ఆల్ఫాబెటికల్లో అప్పర్ ఆల్ఫా కానీ లోవర్ గ్రీక్ కానీ లోవర్ ఇటాలియన్ కానీ అప్పర్ ఇటాలియన్ కానీ అంటే ఐడెంటిఫికేషన్ పర్పస్ ఇది లిస్ట్ ఐటమ్స్ అని ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం ఈ లిస్ట్ స్టైల్ టైప్ అనేది యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టైల్ ఈజ్ బార్డర్ ప్రాపర్టీస్. బార్డర్ ప్రాపర్టీస్ అంటే మనం తయారు చేయబడిన వెబ్ పేజ్లో తయారు చేయబడిన టెక్స్ట్ యొక్క బార్డర్స్ ఎలా ఉండాలో స్పెసిఫై చేసి చెప్పే ప్రాపర్టీని ఏమంటారంటే బార్డర్ ప్రాపర్టీస్ అంటారు. బార్డర్ సెట్స్ ఆల్ ద బార్డర్ ప్రాపర్టీస్ ఓన్ వన్ డిక్లరేషన్. ఇక్కడ ఈ బార్డర్ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే ప్రాపర్టీ అనేది 3 టైప్స్ ఆఫ్ వాల్యూస్ని కలిగి ఉంటుంది. బార్డర్ యొక్క విడ్త్ ఎలా ఉండాలి, బార్డర్ యొక్క స్టైల్ ఎలా ఉండాలి, బార్డర్ యొక్క కలర్ ఎలా ఉండాలో స్పెసిఫై చేసి చెప్పే ప్రాపర్టీని ఏమంటారంటే బార్డర్ అంటారు. ఈ బార్డర్ ఏం స్పెసిఫై చేస్తుందంటే వెబ్ పేజ్లో మనం డిస్ప్లే చేయబడే యొక్క టెక్స్ట్ యొక్క అవుట్లైన్స్ బార్డర్ లైన్స్ ఎలా ఉండాలో, ఆ బార్డర్ విడ్త్ ఎలా ఉండాలి, ఆ బార్డర్ స్టైల్ ఎలా ఉండాలి, ఆ బార్డర్ కలర్ ఓన్లీ ఈ బార్డర్ ప్రాపర్టీ స్పెసిఫైస్ ఓన్లీ ద బార్డర్ అవుట్లైన్స్ ఆఫ్ ద టెక్స్ట్. ఏదైనా ఒక పేజ్ ఉంటే దాని యొక్క అవుట్లైన్స్ అంటే బార్డర్ని స్పెసిఫై చేసి చెప్పే ప్రాపర్టీస్ని ఏమంటారంటే బార్డర్ ప్రాపర్టీస్ అంటారు. ఇక్కడ బార్డర్ బాటమ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఆ యొక్క వెబ్ పేజ్లో ఉండే బార్డర్ని మాత్రమే స్పెసిఫై చేసి చెప్పేదాన్ని బార్డర్ బాటమ్ అంటారు. ఈ వాల్యూస్ని కలిగి ఉంటుంది. బార్డర్ బాటమ్, బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ బాటమ్ కలర్. ఇలాగా బార్డర్కి బాటమ్ అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్ కనుక తీసుకుంటే టెక్స్ట్ని కనుక తీసుకుంటే దానికి లెఫ్ట్ రైట్ బాటము టాప్ ఇలాగా 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. వాటిని బార్డర్ ప్రాపర్టీస్ అంటారు. ఇక్కడ బార్డర్ బాటమ్ అనే ప్రాపర్టీస్ ఏం స్పెసిఫై చేస్తుందంటే మనం డిస్ప్లే చేయబడే వెబ్ పేజ్ యొక్క బాటమ్ బార్డర్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి, ఆ బార్డర్ బాటమ్ యొక్క స్టైల్ ఎంత ఉండాలి, బార్డర్ బాటమ్ యొక్క కలర్ ఏమి ఉండాలి అని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని బార్డర్ బాటమ్ అంటారు. అలాగే బార్డర్ బాటమ్ కలర్ని కూడా స్పెసిఫై చేసి చెప్పే ప్రాపర్టీని బార్డర్ కలర్ అంటారు. అంటే లైక్ కింద బాటంలో ఉండే కలర్ని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని బార్డర్ కలర్ అంటారు. బార్డర్ బాటమ్ స్టైల్. ఇక్కడ బార్డర్ స్టైల్ అంటే బాటంలో ఉండే బార్డర్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, తర్వాత బార్డర్ బాటమ్ విడ్త్ దాని విడ్త్ ఎంత ఉండాలి. ఇలాగే ఈ బార్డర్ ప్రాపర్టీస్లో బార్డర్ టాప్ కలర్, బార్డర్ టాప్ స్టైల్, బార్డర్ టాప్ విడ్త్, అలాగే బార్డర్ లెఫ్ట్, బార్డర్ బాటమ్ లెఫ్ట్, బార్డర్ బాటమ్ స్టైల్, బార్డర్ లెఫ్ట్ స్టైల్, బార్డర్ లెఫ్ట్ విడ్త్, అలాగే బార్డర్ రైట్, బార్డర్ రైట్ కలర్, బార్డర్ రైట్ స్టైల్, బార్డర్ రైట్ విడ్త్. ఇలాగా కలర్స్ అనేవి ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దీని అన్నిటిని ఏమంటారంటే బార్డర్ ప్రాపర్టీస్ అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ స్టైల్ ఇన్ HTML ఈజ్
ఫాంట్ ప్రాపర్టీస్ ఇక్కడ ఇక్కడ ఫాంట్ గురించి మనం డిస్ప్లే చేయబడే టెక్స్ట్ యొక్క ఫాంట్స్ గురించి డిస్క్రైబ్ చేసి డిఫైన్ చేసి చెప్పేదాన్ని ఏమంటారంటే ఫాంట్ ప్రాపర్టీ అంటారు. దీని యొక్క ఫాంట్ స్టైల్ కానీ, ఫాంట్ వేరియంట్ కానీ, ఫాంట్ వెయిట్ కానీ, ఫాంట్ సైజ్ కానీ, లేకపోతే ఫాంట్ ఫ్యామిలీ, క్యాప్షన్, ఐకాన్స్, మెనూస్, మెసేజ్ బాక్స్, స్మాల్ క్యాప్షన్, స్టేటస్ బార్, ఇన్హెరిట్, వీటన్నిటిని ఏమంటారంటే ఫాంట్ ప్రాపర్టీస్ అంటారు. ఫాంట్ ఫ్యామిలీల గురించి మనం ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది ప్రాపర్టీ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే మనం డిస్ప్లే చేయబడే టెక్స్ట్ యొక్క ఫాంట్ ఫ్యామిలీని గురించి చెప్తుంది. ఫ్యామిలీ నేమ్, జెనరిక్ ఫ్యామిలీ, ఇన్హెరిట్. ఇక్కడ ఏంటంటే మనం డిస్ప్లే చేయబడే టెక్స్ట్ ఏ సైజులో ఫాంట్ సైజ్ ఎలా ఉంది, అయితే ఆ ఫాంట్ ఫార్మేట్ ఏంటి అని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని ఫాంట్ ఫ్యామిలీ అంటారు. నెక్స్ట్ ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అనేది ఏం స్పెసిఫై చేస్తుందంటే స్మాల్ లెటర్సా, లేకపోతే మీడియమా, లేకపోతే లార్జా, లేకపోతే ఎక్స్ట్రా లార్జా, లేకపోతే డబల్ ఎక్స్ లార్జా, ఇలాగా ఫాంట్ యొక్క సైజుని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అంటారు. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ ఫాంట్ స్టైల్. ఈ ఫాంట్ స్టైల్ అనేది ఏంటంటే వెబ్ పేజ్లో మన డిస్ప్లే చేయబడే టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్ అంటే నార్మల్గానా, లేకపోతే ఇటాలిక్ గానా, లేకపోతే ఒబ్లిక్ గానా, లేకపోతే ఇన్హెరిటిక్, ఇలాగా ఫాంట్ స్టైల్ని యొక్క ప్రాపర్టీ 4 టైప్స్లో రకరకాల ప్రాపర్టీస్లో చూపించవచ్చు. అలాగే ఫాంట్ వేరియంట్ మీన్స్ టెక్స్ట్ని డిస్ప్లే చేసేటప్పుడు నార్మల్గానా, లేదా స్మాల్ క్యాపిటల్ లెటర్స్ గానా, లేకపోతే ఇన్హెరిట్ గానా ఇలా చెప్పడానికి ఉపయోగించేదాన్ని ఫాంట్ వేరియంట్ అంటారు. నెక్స్ట్ ఫాంట్ వెయిట్, స్పెసిఫై ద వెయిట్ ఆఫ్ ఏ ఫాంట్. ఇక్కడ ఫాంట్ వెయిట్ మీన్స్ మనం డిస్ప్లే చేయబడే వెబ్ పేజ్లో డిస్ప్లే చేయబడే టెక్స్ట్ యొక్క ఫాంట్ అంటే నార్మల్ కలర్లోనా, లేకపోతే బోర్డర్లోనా, లేకపోతే బోల్డ్లోనా, లేకపోతే బోల్డర్, లేకపోతే లైటర్ అంటే థిక్నెస్ని స్పెసిఫై చేసి చెప్పే ప్రాపర్టీని ఏమంటారంటే ఫాంట్ వెయిట్ అంటారు. కేర్ఫుల్, మెనీ ఆఫ్ దీస్ ఆర్ నాట్ సపోర్టెడ్ అంటే ఈ ఫాంట్ వెయిట్ అనేది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తూ ఉండదు. ఇక్కడ ఈ 4 టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ని ఏమంటారంటే స్టైల్ ప్రాపర్టీస్ అంటారు. ఫస్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ లిస్ట్ ప్రాపర్టీస్, థర్డ్ వన్ ఈజ్ border properties, and the fourth one is font property. These are the style properties of HTML. స్టైల్ ప్రాపర్టీస్ని 4 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫాంట్ ప్రాపర్టీస్, బార్డర్ ప్రాపర్టీస్, లిస్ట్ ప్రాపర్టీస్ అండ్ సెకండ్ టెక్స్ట్ ప్రాపర్టీస్. ఫస్ట్ వన్ ఈజ్ టెక్స్ట్ ప్రాపర్టీస్, సెకండ్ వన్ ఈజ్ list properties, third one is border properties, and the fourth one is font properties. These are the properties of HTML styles. Okay, thank you all.